హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం. నిర్గుణోపాసకుడు. ప్రేమాత్మ స్వరూపులారా, మిమ్మల్ని మీరు ప్రక్షాళన చేసుకుంటూ పై స్థాయికి చేరగలిగితే నిర్గుణోపాసకులుగా మారగలుగుతారు. ఈ స్థాయికి చేరాలంటే ఏ గుణాలు లేని ఏకాత్మ భావన తప్పక కావాలి. నీ భావన పరంపరలను శుద్ధి చేసుకుంటూ వెళితే బంధుప్రీతి బంధాలయందు గాఢత తగ్గి నిర్గుణోపాసకుడిగా మారగల స్థాయిని చేరుకుంటావు. ఈ భావశుద్ధి కోసం బహువిధమైన సాధనలు చేస్తూ నీలో ఉన్న పరంధాముడిని తట్టి లేపగలగాలి. ఈ స్థితిలో నీవు అందరిలోనూ ఆత్మను దర్శించగలుగుతూ వారి స్థితులను కూడా సరిదిద్దగల స్థాయిని పొందాలి. ముందు నువ్వు భక్తి మార్గంలో ప్రవేశించగలిగితే గుణశుద్ధి జరిగి దాని నుండి అందరిలోనూ భగవంతుణ్ణి చూస్తూ సేవకుడిగా మారుతావు. ఇలా సేవలు అందించగల వ్యక్తి పూర్ణ స్థాయిలో తనని తాను ప్రక్షాళన చేసుకోగలుగుతాడు. ఇలా ప్రక్షాళన చేయబడ్డ మానవుడే నిర్గుణోపాసకుడిగా మారగలుగుతాడు. ముందు నిర్గుణుడిగా మారగల వ్యక్తి నిరంజనుడిని తట్టి లేపగల స్థితిని పొందుతాడు. ఆ నిరంజనుడే వీటిని అందలమెక్కిస్తూ నిరాకారుడిని దర్శింపజేస్తాడు. ఇవన్నిటినీ దాటిన మానవుడే నిరాకారతత్వాన్ని పట్టుకొని ఇహలోక పరలోకాలను విసర్జింపగలుగుతాడు. ఇట్టి నిర్గుణోపాసకుడు లోకానికి గురువుగా మారగల శక్తిని పుంజుకుంటాడు. వీరి జన్మ పరంపరలు తగ్గిపోయినా భగవంతుడు తానుగా ఈ ఆత్మస్థితిని ఈ లోకంలోనే కొనసాగిస్తూ ఇతర జన్మలను తరింపజేసే అవకాశాన్ని కల్పిస్తాడు. ఇట్టి స్థితి కలిగిన వానినే భగవంతుడు నా ముద్దు బిడ్డ అని పిలుచుకుంటూ కొన్నాళ్లకు వీరికి తనలో ఐక్యత ప్రసాదిస్తారు. అందుకనే మానవ జన్మ పొందిన ప్రతివాడు ఈ స్థితిని పొందే ప్రయత్నం చేయండి. తథాస్తు తథాస్తు తథాస్తు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం శ్రీ సాయిరామ్.